Hello students, how are you? I thought you all are fine at your homes. Is it right now? Yes, I know. Okay. In last class we completed one poem, no? Yes. Okay. Now here is a new lesson. This is the forever the best lesson in this book. I know that lesson is none other than the story about Ravendranath Tagore. Do you all know about Ravendranath Tagore? Do you know Ravendranath Tagore? Who is Ravendranath Tagore? Yes. Who is Ravendranath Tagore? Who wrote national anthem for us? He is. Yes, Ravendranath Tagore wrote national anthem for us. Yes, okay. Let's see what is the lesson. Ravendranath Tagore, Pride of India. What? Ravendranath Tagore, Pride of India. Okay. Look at this picture. Name the national symbols of India. Okay. Have to name the national symbol. What is the national emblem? Yes, we have to write there. And what is the national flag? And what is the national bird? What's the national flag and national animal? Have to label there. Write the names. Okay. And next, the chapter is about Ravendranath Tagore, who was made India proud. He began writing at an early age and went to write several songs, poems, novels, and essays. He also contributed to education by setting up a school and university. He was a true patriot who supported the national movement and spoke about India wherever he traveled. Okay, this lesson is about a great man. Who is that? Yes, Ravendranath Tagore. You all are know what he done. Is it right? No? Yes. ఈ స్టోరీ దేని గురించి? ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. ఎవరైతే తన ఎర్లీ ఏజ్లోనే పోయమ్స్, ఎస్సేస్, నావెల్స్ ఇవన్నీ రాశారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక మంచి యూనివర్సిటీని, స్కూల్ని క్రియేట్ చేశాడు. అవునా కదా? ఎస్, శాంతినికేతన్ మీకు ఐడియానే ఉంటుంది. ఎస్, శాంతినికేతన్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అవన్నీ రవీంద్రనాథ్ ఠాగూర్వి. అతను అప్పుడు క్రియేట్ చేసి వెళ్ళినవి. అవి ఇప్పుడు ఇంకా చాలా పెద్ద యూనివర్సిటీస్ అయ్యి చాలా కంట్రీస్ నుంచి పీపుల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి అక్కడ చదువుకోవడానికి. ఎస్, అండ్ నెక్స్ట్ నేషనల్ మూమెంట్ జరిగింది కదా మనకు. ఆ టైంలో ఇండియాని సపోర్ట్ చేసి ఇండియన్ పీపుల్ని బాగా మోటివేట్ చేసిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. అండ్ ఎక్కడికి వెళ్ళినా వేరెవర్ హీ గో, ఏ కంట్రీకి వెళ్ళినా కానీ తను దేని గురించి మాట్లాడతాడో, మన కంట్రీ గురించి, మన ఇండియా ప్రౌడ్నెస్ గురించి, ఇండియా యొక్క గొప్పతనం గురించి మాట్లాడతాడనమాట ఏ కంట్రీకి వెళ్ళినా. ఓకే, లెట్స్ వి గో టు ద లెసన్. ఓకే. On 7th May 1861, Ravendranath Tagore was born to Devendranath Tagore, a Sanskrit scholar in Kolkata. 7th May 1861లో రవీంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్కి పుట్టారనమాట. ఎస్, ఎక్కడది? కోల్కతాలో. రవీంద్రనాథ్ ఠాగూర్ ఫాదర్ సాంస్క్రిట్ స్కాలర్ అనమాట. బిగినింగ్ బోర్న్ ఇన్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ స్కాలర్స్. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఆర్టిస్టులు అండ్ స్కాలర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ రవీంద్రనాథ్ రిసీవ్డ్ హిజ్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఎట్ హోమ్. తన ఎడ్యుకేషన్ హోమ్లోనే తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాడు అనమాట. The encouragement he received from his family helped him hone his natural intelligence and creativity. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారనమాట తనకి చదువుకోవడానికి కానీ, తన ఇంటెలిజెంట్ కదా, తన ఇంటెలిజెన్స్కి కానీ, బాగా క్రియేటివిటీకి కానీ బాగా సపోర్ట్ చేశారనమాట. ఇప్పుడు మేబీ తను ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్కి సంబంధించి నోవెల్స్ ఇవన్నీ రాస్తున్నాడు కదా. ఎస్, నువ్వు బాగా రాస్తున్నావు నోవెల్స్, నువ్వు బాగా చదువుతున్నావు అని ఇంకా బాగా మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తారు కదా. మీ పేరెంట్స్ కూడా అంతే కదా, మిమ్మల్ని బాగా మీరు చదువుతుంటే ఎంకరేజ్మెంట్ చేస్తారు కదా, చదువుకోండి ఇంకా బాగా చదువుకోండి అని. ఫీజులు కడతారు, స్కూల్ ఫీజులు, మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు, అవునా కదా. ఎస్, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే ఎంకరేజ్మెంట్ చేశారనమాట. ఈవెన్ ఎట్ యంగ్ రవీంద్రనాథ్ వాజ్ ఇన్స్పిరేటెడ్ బై ద బ్యూటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ నేచర్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎర్లీ ఏజ్లోనే బ్యూటీ అంటే నేచర్ యొక్క బ్యూటీ గురించి ఇన్స్పిరేట్ అయ్యాడు. నేచర్ని చూసి ఎస్, నేచర్ ఇంత బాగా అందంగా ఉంది అని బాగా ఇన్స్పిరేట్ అయ్యాడనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిజ్ older brother, he wrote his first poem when he was hardly 8. వాళ్ళ బ్రదర్ చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడనమాట. అంటే వాళ్ళ బ్రదర్ని చూసి నేను కూడా మా బ్రదర్ లాగే ఉండాలి అని ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడనమాట. మీరు కూడా ఇప్పుడు ఎవరినైనా చూసి మీరు నేను కూడా ఈవెన్ ఏదన్నా మేడంని కానీ ఏదన్నా సార్ని కానీ మీరు కూడా చూసి నేను ఆ సార్ లాగా ఉండాలి లేదా నేను ఆ మేడం లాగా ఉండాలి అని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. అలాగే తిను కూడా తన బ్రదర్ లాగా ఉండాలి అని ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడనమాట. అండ్ నెక్స్ట్ తన ఎర్లీ ఏజ్లోనే అంటే 8 ఇయర్స్లో ఉన్నప్పుడే తను ఒక పోయం రాశాడనమాట. చూడండి ఎంత చిన్నగా ఉన్నప్పుడు పోయం రాశాడో తను. హిస్ ఫస్ట్ బుక్ ఆఫ్ పోయమ్స్ కాది కహిని was published when he was just 17 years of age. తన ఫస్ట్ బుక్ పబ్లిష్ అయిందనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా బుక్స్ ఉంటాయి కదా, నావెల్స్ కానీ బుక్స్ కానీ పోయం బుక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి పబ్లిష్ అయిందంట. తన ఫస్ట్ బుక్ పబ్లిష్ అయింది. ఎప్పుడు పబ్లిష్ అయింది? తను 17 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు తన ఫస్ట్ బుక్ పబ్లిష్ అయిందనమాట. 17 ఇయర్స్ అంటే మేబీ మన ఏజ్ అయితే మనం ఇంటర్లో ఉంటాం. ఆ టైంలో మనం ఇంకా స్టడీస్ కూడా కంప్లీట్ చేయలేదు, కానీ తను స్టడీస్ కంప్లీట్ చేసేసి ఫస్ట్ బుక్ కూడా రోడ్ చేశాడనమాట. అంత మంచి బ్రెయిన్ అనమాట, కాన్సన్ట్రేషన్. అండ్ నెక్స్ట్ when he was older, Ravindranath was sent to study in ఇంగ్లాండ్. తను యంగేజ్లో ఉన్నప్పుడు తనని ఇంగ్లాండ్కి పంపించారు చదువుకోవడానికి. ఇంగ్లాండ్లో మంచిగా చదువుకోవడానికి ఇంగ్లాండ్కి పంపించారు. ఇన్ 1890 he returned to India to take up charge of his father's estates. తను 1890లో ఏమయ్యాడు? ఇండియాకి రిటర్న్ అయ్యాడు. ఎందుకు రిటర్న్ అయ్యాడు? ఎస్, వాళ్ళ ఫాదర్ బిజినెస్ చూసుకోవడానికి, ఎస్టేట్స్ చూసుకోవడానికి తను ఇండియాకి రిటర్న్ అయ్యాడనమాట. బిగెన్ ఏ ల్యాండ్ లార్డ్ హిమ్సెల్ఫ్, హీ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద feudal system and saw how the system exploited to poorer section of a society. తను ఏమయ్యాడు? అక్కడి నుంచి రాగానే వాళ్ళ ఫాదర్కి తీసుకున్నాడు కదా ల్యాండ్ లోడ్ అంటే ఇంతకుముందు భూస్వాములు అని ఉండేవాళ్ళు అనమాట. ఎస్, వాళ్ళని ల్యాండ్ లోడ్స్ అని, అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ భూమి ఉండేది. ఆ భూమి ఏం చేసేవాళ్ళు? ఫార్మర్స్ దాన్ని రెంట్కి తీసుకునేవాళ్ళు. రెంట్కి తీసుకొని ఇయర్లీ ఇంత రెంట్ అని పే చేస్తుంటారు అనమాట. వాళ్ళ దగ్గర చాలా ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండేది. ఆ ల్యాండ్ని ఏం చేసేవాళ్ళు? ఫార్మర్స్ రెంట్కి తీసుకొని ఇయర్లీ ఇంతని పే చేసేవాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళకి కొంచెం మనీ కూడా, వాళ్ళకి కొంచెం ఫుడ్ కూడా సప్లై చేసేవాళ్ళు, లైక్ రైస్ కానీ. వాళ్ళు ఆ ఫీల్డ్లో ఏవైతే గ్రోసరీస్ వస్తాయో అవి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఎస్, అండ్ అంటే ఆ సిస్టంలో అప్పుడు చాలా అంటే చాలా ఫ్రాడ్ జరిగేదన్నమాట. అంటే వాళ్ళు చాలా ఎక్కువ వాళ్ళ అంటే ఎక్కువ మనీ పే చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళకు వచ్చిన
వచ్చిన మనీ కంటే ఎక్కువ పే చేసేవాళ్ళు ఎవరు ఫార్మర్స్ ఎవరైతే రెంట్కి తీసుకుంటారో వాళ్ళ అంత ఫ్రాడ్ జరిగేదనమాట. ఆ ఫ్రాడ్నెస్ అంతా తనకి నచ్చలేదు రవీంద్రనాథ్ ఠాగూర్కి. పూర్ పీపుల్గానే ఉండిపోతున్నారు అని చెప్పి తనకి ఏమి ఆ సిస్టమ్ నచ్చలేదన్నమాట. ద సఫరింగ్ ఆఫ్ ద పూర్ పీపుల్ మూడ్ హిమ్. ఆ పూర్ పీపుల్ అలా సఫర్ అవుతున్న దాన్ని చూసి తను అంటే ఇప్పుడు మీరు ఎవరైనా మీరే ఉన్నారు, మీరు ఎక్కడికైనా వేరే ఊరు వెళ్తున్నారు, అప్పుడు ఎవరైనా బెగ్గర్స్ని చూస్తారు. బెగ్గర్స్ని చూసినప్పుడు మీరు ఏమవుతారు, అబ్బా అతను చూడు అలా ఉన్నారు, అతనికి మనం ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతారు కదా. అలాగే తను కూడా ఆ పూర్ పీపుల్ని చూసి చాలా ఫీల్ అయ్యాడనమాట. నెక్స్ట్ రవీంద్రనాథ్ concerns of the people combined with the love he felt of the peace and quiet of the villages. రవీంద్రనాథ్ ఠాగూర్ దీనివల్ల ఏంటి, పూర్ పీపుల్ యొక్క వాళ్ళ మీద కన్సల్ట్ చూపించేవాడు, వాళ్ళ మీద లవ్ అంటే ఈ పూర్ పీపుల్ ఇలా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి అని ఒక లవ్ కన్సల్ట్ చూపించేవాళ్ళు. విలేజెస్లోనే కదా ఎక్కువ పూర్ పీపుల్ ఉండేది. ఆ పూర్ పీపుల్ ఉన్న విలేజెస్ని so he developed himself to developing అగ్రికల్చర్ ల్యాండ్. అతను ఏం చేశాడు, తనని తాను డెవలప్ చేసుకొని అగ్రికల్చర్ ల్యాండ్ని డెవలప్ చేద్దాం అనుకున్నాడు. అంటే అగ్రికల్చర్ ఎవరైతే ఫార్మర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందో ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని బాగా డెవలప్ చేద్దాం అనుకున్నాడు. ద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద పీపుల్. అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించి అండ్ హెల్త్ పూర్ పీపుల్ యొక్క హెల్త్ అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాడు అనమాట. అగ్రికల్చర్ ల్యాండ్, పూర్ పీపుల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ని బాగా డెవలప్ చేయాలని అనుకున్నాడు ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్. He founded a school, Santiniketan, in 1901. The school soon grew into a university, offering a variety of courses. తను ఏం చేశాడు, ఇలా ఎడ్యుకేషన్ని ల్యాండ్ అండ్ హెల్త్ని పూర్ పీపుల్ యొక్క హెల్త్ని, ఇప్పుడు పూర్ పీపుల్లో ఒక వ్యక్తి డాక్టర్ చదువుకున్నాడంటే పూర్ పీపుల్కి సర్చ్ చేయగలడు కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ని సర్చ్ చేయగలడు కదా. అలా చేయడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక స్కూల్ని ఫౌండ్ చేశాడనమాట. ఆ ఫౌండ్ చేసినప్పుడు ఏమైంది, ఆ స్కూల్ ఒక పెద్ద యూనివర్సిటీగా అయ్యింది. ఆ యూనివర్సిటీలో చాలా వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఆ కోర్సెస్ అన్నీ పూర్ పీపుల్కి నీట్గా వాళ్ళు బాగా చదువుకోవడానికి, అర్థమయ్యేలాగా చదువుకోవడానికి ఆ యూనివర్సిటీ బాగా హెల్ప్ అయిందనమాట. ఓకేనా. అండ్ లుక్ ఎట్ దెర్ ఈస్ సమ్ యాంటోనియమ్స్ అండ్ గ్లోసరీ బాక్స్ అండ్ బ్లూ కలర్ బాక్స్. లుక్ ఎట్ దేర్ హార్న్ టు డెవలప్ అండ్ improve something, especially a skill over a piece of time. Yes, horn. Next, inspirited, encouraged, estates, large area of land owned by own person of a family. Landline, one who owned large areas of land. Feudal system in which land believed to landlords and people who lived on the land worked from the landlords. Exploited made use of mainly of unfairly from one's on advertiser. చెప్పాను కదా. And next, look at their antonyms.
inspired, decreased, mood, and mode. And next, look at the blue color box. Rabindranath Tagore was born in which 1861 or 1681? Where? Yes, 1861. Tagore was inspired by nature. Yes, Tagore's brother inspired him writing. Elder or younger? Yes, elder brother. Elder or younger? Older, yes, older brother. Tagore went to England to study or work? Study. His family were landlords. Yes or no? Yes, landlords. And next on the page. I'm sorry. Ravindra married a man. Mary Nalini Devi in 1883. They had 3 daughters and 2 sons. Sadly, between 1902 and 1907, Tagore suffered many personal losses, yet he happened to write some of his most beautiful poetries around this time, including Gitanjali, which was published in 1910. ఓకే, రవీంద్రనాథ్కి మ్యారేజ్ అయిందనమాట. ఎప్పుడైంది, ఎవరితో మ్యారేజ్ అయింది? ఎస్, మేరీ నళిని దేవితో మ్యారేజ్ అయింది. ఎప్పుడు? 1883లో మ్యారేజ్ అయిందనమాట. రవీంద్రనాథ్కి 3 daughters and 2 sons ఉన్నారనమాట. అండ్ 1902 నుంచి 1907 వరకు రవీంద్రనాథ్ పర్సనల్ లాస్తో సఫర్డ్ అవుతున్నాడు. అండ్ ఆ టైంలో ఏమైంది, తను కొన్ని బ్యూటిఫుల్ పోయమ్స్ని నావెల్స్ని రాశారనమాట. అందులో ఒకటి గీతాంజలి. ఆ గీతాంజలి ఎప్పుడు పబ్లిష్ అయింది? 1910లో పబ్లిష్ అయిందనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఓవర్ ద ఇయర్స్ టాగోర్ బికమ్ an accomplished painter, poet and a playwright. He wrote 3,000 poems, 2,000 songs, 8 novels, 80 books of essays and short stories, and 50 plays. He carried more than 2,000 works of art such as paintings and sketches. రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత ఏమైంది? బికమ్ ఒక మంచి పెయింటర్గా అండ్ పోయిట్గా అండ్ నెక్స్ట్ ప్లే రైటర్ ఉంటారనమాట. ఏ పర్సన్ హూ రైట్ ప్లేస్, ప్లే రైటర్గా మంచి ప్లే రైటర్గా తయారయ్యాడు అనమాట. అండ్ నెక్స్ట్ తను 3,000 పోయమ్స్ని అండ్ 2,000 సాంగ్స్ని, 8 novelsని, 40 books of essays and షార్ట్ స్టోరీస్ని అండ్ 50 playsని తను రాశాడనమాట. అండ్ 2,000 వర్క్స్ ఆఫ్ ఆర్ట్ అంటే పెయింటింగ్స్ని, స్కెచెస్ని వేశాడనమాట. చూడండి ఎన్ని చేశాడో అతను, ఎన్ని రాశాడో చూడండి, ఎన్ని బుక్స్, ఎన్ని నావెల్స్ రాశాడో చూడండి. రవీంద్రనాథ్ గ్రేట్ పర్సన్ హీ ఈస్ ఇట్ రైట్? నో? ఎస్. అండ్ నెక్స్ట్, బిగినింగ్ ఎ true patriot, he supported a national movement. Indian national anthem Janagana Mana was written by him. ప్యాట్రియాటిక్ టైంలో అప్పుడు ఏం చేశాడు రవీంద్రనాథ్ ఠాగూర్? మన ఇండియాకి సపోర్ట్ చేశాడు. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా హౌఎవర్ హీ వెంట్,
హీ స్పోక్ అబౌట్ అవర్ ఇండియా. ఈజ్ ఇట్ రైట్? నో? ఎస్. అలాగే ఇండియా గురించి మంచి సపోర్ట్ అనమాట, మంచిగా సపోర్ట్ చేశాడు. అండ్ ఇండియన్ నేషనల్ యాంథమ్ ఉంది కదా, జనగణమన. ఎస్, జనగణమన కూడా అతనే రాశాడనమాట. మన నేషనల్ యాంథమ్ జనగణమన కూడా ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు. ఇంట్రెస్టింగ్లీ హీ ఆల్సో wrote ద లిరిక్స్ ఆఫ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ బంగ్లాదేశ్, అమర్ సోన్ బంగ్లా. ఎస్, అంతేకాకుండా తను మన ఇండియన్కి సంబంధించిన పర్సన్ అయినప్పటికీ అప్పుడు బంగ్లాదేశ్కి నేషనల్ యాంథమ్ని కూడా ఇతనే, లిరిక్స్ని కూడా ఇతనే రాశాడనమాట. ఆ నేషనల్ యాంథమ్ ఏంటో తెలుసా? బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ అమర్ సోనార్ బాంగ్లా అని నేషనల్ యాంథమ్, బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ లిరిక్స్ కూడా ఇతనే రాశాడు. ఓకేనా? అండ్ నెక్స్ట్, in 1913 Rabindranath Tagore became the first Asian to win the Nobel Prize. He received it from his famous collection of poems Gitanjali in 1910. ఇంకా ఏమైంది, 1913లో తనకి మన ఏషియాలోనే ఫస్ట్ పర్సన్, ఏషియా తెలుసు కదా ఏషియా మన కాంటినెంట్, ఏషియాలోనే ఫస్ట్ పర్సన్ హూ వాన్ ద నోబెల్ ప్రైజ్ని వన్ అయిన ఫస్ట్ పర్సన్ ఎవరు? ఎస్, ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఎస్, తన కలెక్షన్ ఆఫ్ గీతాంజలి పోయమ్స్ కలెక్షన్ ఉంది కదా, గీతాంజలి. ఎస్, గీతాంజలికి తన ఫస్ట్ నోబెల్ ప్రైజ్, ఏషియాలోనే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. చూడండి ఎంత ఏషియాలోనే అంటే మన కాంటినెంట్లోనే, ఏషియా కాంటినెంట్లోనే ఫస్ట్ పర్సన్ అనమాట. అంత గొప్ప వ్యక్తి, అంత బాగున్నాయి అన్నమాట తన పోయమ్స్. నోబెల్ ప్రైజ్ వచ్చింది తనకి. అండ్ నెక్స్ట్, Rabindranath Tagore was knighted in 1915, but he gave up the title for 4 years later as the protest against to Jallianwala Bagh massacres by the British in India. ఎస్, తనకి 1915లో ఏమైంది, నైటెడ్ అనే తనకు ఒక నేమ్ ఇచ్చారనమాట. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు తనకి ఒక నేమ్ ప్రజెంట్ చేశారు. కానీ తను ఏం చేశాడు, 4 years తర్వాత ఆ నేమ్ని ఏం చేశాడు? గివప్ చేశాడు. ఎందుకు? ఆ టైటిల్ని గివప్ చేశాడు. ఎందుకు? జలియన్వాలా బాగ్ జరిగినప్పుడు. జలియన్వాలా బాగ్ మీకు అందరికీ ఐడియా ఉంది కదా. ఎస్, 1910 జలియన్వాలా బాగ్ జరిగింది ఆ టైంలో, 1915 టైంలో. ఆ టైంలో జలియన్వాలా బాగ్ జరిగింది. ఆ జలియన్వాలా బాగ్లో ఏమైందంటే ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ పెద్ద గ్రౌండ్లో ఏమైంది, మన ఇండియన్స్ అందరూ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారనమాట. ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఆ మీటింగ్ జరిగేటప్పుడు ఏమైందంటే నేషనల్ మూమెంట్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఆ నేషనల్ మూమెంట్లో చాలామంది, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అక్కడ గ్యాదర్ అయ్యి ఆ మీటింగ్ని వింటూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆ పెద్ద గ్రౌండ్కి ఒకటే డోర్ ఉంటుంది అనమాట. ఆ డోర్ నుంచి అందరూ బయటికి వెళ్ళాలి. కానీ ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ డోర్ని క్లోజ్ చేసేసి బ్రిటిష్ వాళ్ళందరూ లోపలికి వచ్చి గన్స్తో ఇండియన్స్ అందరినీ షూట్ చేశారు. అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారనమాట. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ గన్ బుల్లెట్స్కి. అండ్ అక్కడ అంతా గన్ బుల్లెట్స్ పేలుస్తుంటే ఏం చేస్తారు, అందరూ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు కదా. అలా పరిగెత్తినప్పుడు అలా ఒకళ్ళ కింద ఒకళ్ళు పడి తొక్కేసుకొని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అక్కడ చనిపోయారనమాట.
సో ఇంత క్రూయల్గా బిహేవ్ చేస్తారా బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్ మీద? మన కంట్రీలోకి వచ్చి మన కంట్రీలో పీపుల్ని ఇంత క్రూయల్గా బిహేవ్ చేస్తారా మన మీద అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ టైటిల్ని గివ్ అప్ చేశాడనమాట. అది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన టైటిల్. సో అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన టైటిల్ని గివ్ అప్ చేశాడు. చూడండి ఎంత మంచి పర్సన్ అతను. ఠాగూర్ ఆల్సో సపోర్టెడ్ ద స్వదేశీ మూమెంట్ జరిగిందనమాట. స్వదేశీ మూమెంట్ జరిగినప్పుడు స్వదేశీ మూమెంట్ని కూడా ఠాగూర్ అంటే స్వదేశీ మూమెంట్లో ఏం చేసేవాళ్ళంటే మన ఇండియాలో తయారు చేసిన ఐటమ్స్నే యూజ్ చేయాలి ఇండియన్స్ అని. అంటే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ఐటమ్స్ లైక్ ఇప్పుడు మనము చైనా ఐటమ్స్ని ఎలా అయితే బ్యాన్ చేస్తున్నామో ఆ టైంలో అదర్ కంట్రీస్ వాళ్ళు తయారు చేసిన ఐటమ్స్ని బ్యాన్ చేసేసారన్న. అంటే మన ఇండియాలో తయారు చేసిన ఐటమ్స్నే యూజ్ చేయాలి అని చెప్పి ఒక మూమెంట్ జరిగింది. దాన్నే స్వదేశీ మూమెంట్ అంటారనమాట. ఆ టైంలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వదేశీ మూమెంట్ని కూడా సపోర్ట్ చేశాడనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ Tagore published 21 colleges collection of the songs and poems between 1916 and 1941. He traveled to many places including Europe, the America, China, Japan, Malaysia and Indonesia. Everywhere he went, he met people and talked టు దెమ్ అబౌట్ ఇండియా. తను రవీంద్రనాథ్ ఠాగూర్ 21 కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ అండ్ పోయమ్స్ రాశాడనమాట. ఎప్పుడు 1816 నుంచి 1841 ఈ మిడిల్ ఏజ్లో 21 కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ని పోయమ్స్ని రాశాడు. అండ్ తను చాలా కంట్రీస్ని విజిట్ చేశాడనమాట. లైక్ యూరప్, అమెరికా, చైనా, జపాన్, మలేషియా అండ్ ఇండోనేషియా ఇలా చాలా కంట్రీస్ని విజిట్ చేశాడు. అలా విజిట్ చేసి ఎక్కడికి వెళ్ళినా కానీ మన కంట్రీ గురించే, అక్కడ ఉన్న పీపుల్ మన కంట్రీ గురించి, మన కంట్రీలో యొక్క గ్రేట్నెస్ గురించే చెప్పేవాడు అనమాట ఎక్కడికి వెళ్ళా. ఎస్, చూడండి మనం కూడా మన కంట్రీని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అంతేగాని అరే ఏముంది ఇండియాలో, మనం అమెరికా వెళ్దాము అక్కడ అట్లుంటుంది ఇక్కడ ఇట్లుంటుంది అని అనుకోకూడదు. మన ఇండియా గురించి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ద విశ్వభారతి యూనివర్సిటీ అండ్ ఆల్ ఇండియా సెంటర్ ఫర్ కల్చర్ వాజ్ inaugurated by Tagore at Santiniketan in 1921. To this day, Santiniketan is a growing institute that attracts students from across the world. ఎస్, శాంతినికేతన్ని ఇనాగ్రేట్ చేశారనమాట. ఎవరు? విశ్వభారతి యూనివర్సిటీ వాళ్ళు శాంతినికేతన్ని ఇనాగ్రేట్ చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క శాంతినికేతన్ని 1921లో ఇనాగ్రేట్ చేశారనమాట. ఆ ఇనాగ్రేట్ చేసిన శాంతినికేతన్ ఇప్పటి వరకు అంటే ప్రజెంట్ వరకు ఆ శాంతినికేతన్ యూనివర్సిటీ బాగా రన్ అవుతుంది. ఎలా అంటే వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎస్, నేను శాంతినికేతన్లో చదువుకుంటే నాకు మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, ఆ యూనివర్సిటీలో చదువుకుంటే నాకు మంచి జాబ్ వస్తుంది, నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క కంట్రీలో ఉన్న స్టూడెంట్ని కూడా అట్రాక్ట్ చేసే అంత గొప్ప యూనివర్సిటీ అయిందనమాట శాంతినికేతన్ యూనివర్సిటీ. అండ్ ఠాగూర్ డైడ్ ఆన్ 7th August 1941, but he writing continued to be read widely. They are still admired for the beauty of the writer's craft. ఎస్, ఠాగూర్ ఎప్పుడు చనిపోయారు? ఎస్, 7 August 1941లో తను చనిపోయారనమాట. కానీ తను రాసిన నావెల్స్ కానీ, సాంగ్స్ కానీ, స్టోరీస్ కానీ, ఎస్సేస్ కానీ, ఆ నావెల్స్, సాంగ్స్, స్టోరీస్, ఎస్సేస్ కానీ, బుక్స్ కానీ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. అతను చెప్పిన ప్రతి ఒక్క మాట. ఇప్పుడు మనం లైక్ మనకి డైలీ అసెంబ్లీ జరిగితే, డైలీ అసెంబ్లీ టైంలో ఒక మంచి మోటివేటెడ్
మోటివేటెడ్‌ది ఒక మెసేజ్ ఇస్తారు గదా! అవునా కదా! ఆ మెసేజెస్‌లో కూడా ఒక్కొక్కసారి మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పుకున్న మెసేజెస్‌ని చదువుకుంటాం కదా! బీ బిజీ యాజ్ ఎ బీ. యెస్. ఆ మెసేజ్ ఎవరు చెప్పారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. బీ బిజీ యాజ్ అంటే నువ్వు బీ బీని చూసే ఉంటారు కదా! ఎప్పుడూ బిజీగా ఉంటది. అది ఎప్పుడూ తిరుగుతూ ఉంటది. తను ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉంటది. అలాగే నువ్వు కూడా ఎప్పుడు నీ వర్క్‌లో ఉండాలి అని చెప్పాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఎంత మంచి మాటలు చెప్పాడో రవీంద్రనాథ్ ఠాగూర్, మీ అందరికీ తెలిసే ఉంటది కదా! యెస్. ఐ హోప్ మీరు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా మంచి పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Okay, this is the lesson. I hope you all are understand this lesson. Thank you once again.